శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. మీరందరూ ఇది బాగా గమనించుంటారు. ఈ క్రికెట్ నగరం పాడ్కాస్ట్‌లో ఏదైనా మోస్ట్ ట్రోల్డ్, మేము ఎగతాళి చేసే టీమ్ ఏదైనా ఉంటే అది ఆర్‌సీబీ అన్నమాట. కానీ ఫర్ ఎ చేంజ్ ఈసారి ఆర్‌సీబీని సెలబ్రేట్ చేసే ఒక ఎపిసోడ్‌లో మనం పాల్గొనబోతున్నాము. సో, ఎట్టకేలకి ఈసాల కప్ నమ్దే గాదు, ఈసాల కప్ నమ్దు అని స్మృతి మందాన డిక్లేర్ చేసింది. సో, మెన్స్ టీమ్ కంటే ఫస్ట్ ఉమెన్స్ టీమ్ సాధించింది. ఐపీఎల్ ట్రోఫీకి ఈక్వల్ అయిన డబ్ల్యూపీఎల్ ట్రోఫీ, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ. అండ్ నన్ను అడిగితే కంప్లీట్లీ డిజర్వ్డ్ విన్నర్స్. దాని గురించి మాట్లాడడానికి ఇంకా రాజు కంటే బెటర్ మనిషి ఇంకొకరు ఉండరు అనుకుంటా. ఏం రాజు, నిమ్మ బెంగళూరు మరి బాగా సెలబ్రేటరీ మూడ్ లో ఉన్నట్టుంది. మరి నువ్వు కూడా సెలబ్రేట్ చేసుకున్నావు తణుకులో? యాక్చువల్లీ ఇప్పుడు అంటే నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా కొంచెం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సిట్యుయేషన్ అంటే రిమోట్ ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎక్కువగా అంటే బెంగుళూరుని అంతగా ఎక్కువగా మిస్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ మనకి ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్‌లీ దేర్ ఈస్ నథింగ్ లైక్ హోమ్. సో, ఇంకా మనం ఎక్కడ వర్క్ చేసే ప్లేస్ అయినా వేరే ఎంత డీప్ కనెక్షన్ ఉన్న ప్లేస్ అయినా యూ వోంట్ మిస్ ఇట్ మచ్ మోర్ దెన్ హోమ్. సో, ఆబ్వియస్‌లీ ఆ ఫీలింగ్ అయితే రాలేదు. కానీ ఫస్ట్ టైం నాకు నిన్న బెంగుళూరు మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ అసలు ఆ సెలబ్రేషన్స్ ఆ బెంగుళూరు స్ట్రీట్స్‌లో ఎంత విపరీతంగా జరుగుంటాయో. అంటే నేను బహుశా చాలామంది సోషల్ మీడియాలో కొన్ని క్లిప్స్ చూసుంటారు. బెంగుళూరులో వాతావరణం ఎలా ఉందో. కానీ నాకు ఆ సిటీతో చాలా డీప్ కనెక్షన్ ఉంది. ఎందుకంటే ఆబ్వియస్‌లీ నేను అక్కడ జర్నలిజం చదివాను. లిటరల్లీ ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 ఇయర్స్ అక్కడ ఉన్నాను. సో, అక్కడ వైబ్ అంటే పర్టిక్యులర్‌గా ఆర్‌సీబీ ఫ్యాన్ బేస్ ఎలా ఉంటది అక్కడ అంటే ఒకవేళ చిన్నస్వామి స్టేడియంలో జరుగుంటే అసలు మరి అక్కడ టాప్ అంతా ఎగిరిపోయేది. బట్ స్టిల్ ఢిల్లీలో జరిగినా ఇంకా లిటరల్‌గా ఒక విధంగా అసలది ఆర్‌సీబీ హోమ్ గేమా లేదంటే డీసీ వాళ్ళ హోమ్ గేమా అనేటట్టుగా అక్కడ వాతావరణం తలపించింది. బికాస్ ఆఫ్ ఆబ్వియస్ రీజన్. ఎందుకంటే కోహ్లీ ఫ్యాన్ బేస్ ఎక్కడున్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిటీ కోహ్లీ ఫ్యాన్ బేస్ ప్రతి చోట ఉంటారు. అండ్ దానికి తోడు అక్కడ కోహ్లీ హోమ్ ఢిల్లీ అనేది కోహ్లీకి హోమ్ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కూడా కొంచెం అక్కడ నిన్న మనం అలాంటి ఎన్వైర్న్మెంట్ చూసాం. కానీ నిజంగా ఆల్ దిస్ ఫస్ట్ సైడ్ అసలు నిజంగా చాలా ఇయర్స్‌గా నువ్వు ఇందాక అన్నట్టుగా ఏదో మన పాడ్‌కాస్ట్‌లోనే కాదు, ఈ ఐపీఎల్ అనే ఒక క్రికెట్ ప్రపంచాన్ని మనం సృష్టించుకొని దాంట్లో అసలు ఎక్కువగా ఎగతాళికి, ఎక్కువగా ట్రోల్స్‌కి, ఎక్కువగా ఇంకా మనం తెలుగులో ఎన్ని మాటలైనా వెతుక్కోవచ్చు. విమర్శలు అనొచ్చు. ఇంకా అలా చాలా చేసుకోవచ్చు. వాటన్నిటికి మీమ్ బాగా పుట్ట. యాహ్! ఇంక నువ్వు ఎన్ని వర్డ్స్ అని ఫిల్ చేయొచ్చు. అన్నిటికి కూడా ఆర్‌సీబీ బిగ్గెస్ట్ టార్గెట్ అన్నమాట. ఫర్ ఆబ్వియస్ రీజన్స్ అందరికీ తెలిసిందే దేనికనేది. సో, ఆర్‌సీబీ వాళ్ళు అంటే ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ విమెన్స్ జర్నీ కూడా ఏదో డైరెక్ట్‌గా వాళ్ళు టాప్ ఆఫ్ ద టేబుల్ ఫినిష్ అయిపోయి ఈజీగా గెలిచేసుంటే మేబీ అంత హై అంటే వచ్చేది కాదేమో. కానీ వాళ్ళు థర్డ్ అంటే ఒకానొక స్టేజ్‌లో అసలు వాళ్ళు మళ్ళా అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు డబ్ల్యూపీఎల్ ఇనాగ్రల్ సీజన్‌లో వాళ్ళు క్వాలిఫై కాలేదు. చాలా పూర్ సీజన్ నడిచింది ఆళ్ళకి. ఈసారి గూడా ఆల్మోస్ట్ అదే సీజన్ అవుతాదేమో అనే టైంలో కొంచెం వాళ్ళు పుంజుకున్నారు. అండ్ పెర్రీ మంచిగా ఫామ్‌లోకొచ్చింది. పెర్రీతో పాటు ఒక అప్‌కమింగ్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ శ్రేయాంక పాటిల్ గూడా కొంచెం ఐ థింక్ వెన్ ఇట్ మ్యాటర్డ్ ద మోస్ట్ వాళ్ళిద్దరూ మంచిగా పెర్ఫార్మ్ చేశారు. సో, ఆ టైంలో వాళ్ళు టీమ్‌ని థర్డ్‌లో ఫినిష్ చేయడం, ఎలిమినేటర్‌కి పోవడం. ఎలిమినేటర్‌లో గూడా అసలు ఆర్‌సీబీ ఇట్ వాస్ నెవర్ ఆర్‌సీబీస్ గేమ్. అంటే వాళ్ళు క్లియర్‌గా అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు వ దేర్ వాస్ నాట్ ఎనఫ్ టార్గెట్. ఐ థింక్ ముంబై ఇండియన్స్ తోటి 135 ఎంతో కొట్టారు. అక్కడ నాట్స్ ఎవరు ఇంకా మంచి స్టార్ట్ దొరికింది ఆళ్ళకి. హర్మన్‌ప్రీత్ కూడా మంచి హర్మన్‌ప్రీత్. ఫామ్‌లో ఉంది. ఇంకా ఎంత ఐ థింక్ 18 బాల్స్‌లో రిక్వైర్డ్ రన్ రేట్ కూడా 6.75 7 అంతే. అదే మార్జిన్‌లో ఉంది. సో, 99 ఔట్ ఆఫ్ 100 టైమ్స్ యూ విల్ సే అరే! ఈజీ కొట్టేస్తారు ఇంకా ఆళ్ళు ఏం లేదనుకుంటా. సో, అట్లాంటి టైంలో అక్కడ శ్రేయాంక ఒక టైట్ ఓవర్ ఏయడం, హర్మన్‌ప్రీత్‌ని ఔట్ చేయడం, తర్వాత నెక్స్ట్ 2 ఓవర్స్ నుంచి గేమ్స్‌కి తీసేయడం. అంటే ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనం జనరల్‌గా అసలు ఆర్‌సీబీ ఫర్గెట్ విమెన్స్ టీమ్ ఆర్ మెన్స్ టీమ్. అసలు ఆర్‌సీబీ చాలా సిట్యుయేషన్‌లో ఇప్పుడు మనం ఎట్లా అయితే సౌత్ ఆఫ్రికా గురించి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరే! వీళ్ళు పెద్ద చోకర్సు కరెక్ట్‌గా మూవ్‌మెంట్ వచ్చినప్పుడే పానిక్ అవుతారు అని ఎట్లా మాట్లాడుకుంటామో,
ఆర్సీబీ ఆల్సో హ్యాడ్ దేర్ మూమెంట్స్ డ్యూరింగ్ ది ఐపీఎల్ హిస్టరీ. అంటే వాళ్ళేం మరీ అంత ఘోరంగా పేలవంగా ఓకే, ఎవ్రీ టీమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ 1 or 2 బ్యాడ్ సీజన్ అవి వాళ్ళకి కూడా జరిగినాయి. కానీ వెన్ దేర్ వర్ మూమెంట్స్ వేర్ దే కుడ్ హావ్ ఈజీలీ క్లచ్డ్ ఆన్ టు అండ్ మేక్ ఇట్ మోర్ బిగ్గర్. అట్లాంటి టైంలోనే ఆర్సీబీ పానిక్ అయింది. కానీ ఇక్కడ విమెన్స్ టీమ్ దే కంప్లీట్లీ షోడ్ దే హ్యాడ్ దట్ కంపోజర్. అండ్ అట్లాగే నిన్న కూడా మనం చేస్తున్నప్పుడు కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్కి కొంచెం నర్వస్ ఫీల్ అయి ఉంటారు. అరే మళ్ళీ ఇదేదో మతలబ్ జరిగేలా ఉంది, లాస్ట్ వరకు తీసుకెళ్తున్నారు, రిక్వైర్డ్ రన్ రేట్ 6 దగ్గరలోనే ఉంటుంది కానీ అమ్మో భయం వేస్తుంది అనే ఫీలింగ్ చాలా మందికి ఉండుంటుంది ఆర్సీబీ. ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు అట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి కూడా ఇంప్లూడ్ అయ్యారు. కానీ వాళ్ళు ఐ థింక్ స్మృతి కూడా కొంచెం మెచ్యూర్డ్గా ఆడింది. ఓకే, మేబీ హర్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే ఇంకా కొంచెం ఫ్రీగా ఆడుండాల్సిందేమో అని అనొచ్చు. బట్ ఐ థింక్ ఆ చేజ్ మొత్తంలో ఒక కామ్నెస్ కనబడింది. అంటే దట్ ఈస్ సంథింగ్ దట్ యూ డోంట్ జనరల్లీ అసోసియేట్ విత్ ఆర్సీబీ. ఐ థింక్ దట్ ఈస్ వాట్ మస్ట్ బి ద మోస్ట్ ప్లీజింగ్ ఫీలింగ్ ఎవర్ ఫర్ అన్ ఆర్సీబీ ఫ్యాన్. ఇంకా సెలబ్రేషన్స్ గురించి, ఇంకా హార్ట్ బ్రేక్ల గురించి, వాటి గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్ మొత్తం అదే సరిపోదు. కానీ ఐఎమ్ జెన్యూన్లీ హ్యాపీ. ఎందుకంటే అన్ని ఇయర్స్ నుంచి బెంగళూరులో ఉన్న చాలా సార్లు ఈ డైలాగులు తెగ వినపడుతూ ఉండే తరచు. కానీ ఈసారి నువ్వు నీ ఎపిసోడ్ స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇంకా ఇప్పటి నుంచి ఈసాల కప్ నమ్దే ట్రోల్స్ ఉండవు ఇంకా. ఎందుకంటే ఈసాల కప్ నమ్దో అయిపోయింది. సో మరి అదే జోష్లో, అదే మూమెంటంలో మరి మన కోహ్లీ సేన కూడా కప్ ఎత్తితే, ఎందుకంటే మరి అప్పుడు మనం 8 ఇయర్స్ మార్జిన్స్ చూసుకుంటే కరెక్ట్గా మనకి 8 ఇయర్స్ బ్యాక్ 2016లో తెలుసు కదా ఐపీఎల్ ఎవరు కప్ కొట్టారు. అది రీసౌండ్ ఇంకా వినిపిస్తోంది మనకి, చిన్నస్వామి నుంచి ఉప్పల్ వరకు. అది బెన్ కటింగ్ కొట్టిన 6 ల్యాండ్ అయిందా ఇంకా అవ్వలేదా? అదే ఇంకా ఎదుగుతున్నారు ఆ బాల్ కోసం. మనోళ్ళకి అర్థమైపోయి ఉంటది, అరే ఆర్సీబీ ట్రోఫీ గెలిచారు ఇప్పుడైనా ట్రోలింగ్ ఆపండి అని. ఓకే, బట్ ఈ WPL లో నన్ను అడిగితే నా స్టాండ్ అవుట్ పర్ఫార్మర్ అంటే నేను గమనించింది రిచా ఘోష్ రాజు. ఒక లెవెల్ అంటే మనం ఎట్లయితే రిషబ్ పంత్ చూస్తామో వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్, ఐ థింక్ రిచా ఘోష్ ఇస్ ద సిమిలర్ ప్లేయర్ అని నేను అనుకుంటున్నా. అండ్ ముందు ఒక లీగ్ మ్యాచ్ లో 1 run తో ఓడిపోతారు, అది అసలు గాన్ మ్యాచ్. అది తను లాస్ట్ 2 6లు కొట్టడం ఏంటి, అండ్ కొట్టిన 6లు కూడా చాలా దూరం కొడుతుంది ఆ అమ్మాయి. నేను చాలా గమనించా రాజు, ఉమెన్స్ క్రికెట్ లాస్ట్ 2 years లో చాలా చేంజ్ అయిపోయింది. ఇది ఆల్ క్రెడిట్ టు WPL. నీకు ముందు ఇంతగానం 6 సిట్టింగ్ ఉండేది కాదు మనం ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో చూసినప్పుడు కూడా. ఇప్పుడు చూస్తే ఏంటి మన యంగ్ ప్లేయర్స్ కూడా, ఇండియన్ ప్లేయర్స్ కూడా నీకు ఎంత పవర్ గేమ్ డెవలప్ చేసుకున్నారు. నీకు 80 meters 90 meters 6లు కొడుతున్నారు చాలా సింపుల్ గా. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడి నుంచి పెరుగుతూనే పోతుంది ఉమెన్స్ క్రికెట్. సో ఐ థింక్ ఆస్ట్రేలియా వాళ్ళు ఏకదాటిగా డామినేట్ చేస్తున్నారు, బట్ దోస్ డేస్ ఆర్ నంబర్డ్. ఇప్పుడు రిచా ఘోష్ లాంటి స్టార్స్ వీళ్ళంతా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్, ఇక ఇండియాకి కూడా వరల్డ్ కప్ తెప్పిస్తారని గట్టి నమ్మకం నాకు వచ్చేసింది ఈ WPL హెల్ప్ వల్ల. అంటే రిచా ఘోష్ షీఈస్ ఫ్రమ్ కాల్కటా. అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ ఇండియన్ క్రికెట్ ఫ్రేమ్లో ఒక 3-4 years నుంచి తన పేరు వినబడుతుంది. బట్ ఐ థింక్ ఓవరాల్గా నువ్వు చెప్పినట్టుగా డెఫినెట్లీ ఇప్పుడు 6 హిట్టింగ్, రేంజ్ హిట్టింగ్ అండ్ ఆల్ ఇన్ ఆల్ గేమ్ అయితే ఇంప్రూవ్ అయింది. బట్ ఫిట్నెస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ వన్ బిగ్ ఫ్యాక్టర్. ఏంటంటే నేను ఈ ఐసీసీ విమెన్స్ టోర్నమెంట్స్ కొన్ని చాలా క్లోజ్గా ఫాలో అయ్యాను, కవర్ చేసినప్పుడు కూడా నాకు అనిపించిన అంటే వాట్ ఈజ్ ఇట్ దట్ సెపరేట్స్ దిస్ ఆస్ట్రేలియన్ టీమ్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది టీమ్స్. అంటే టు అన్ ఎక్స్టెంట్ ఇంగ్లాండ్ కూడా కొంచెం క్లోజ్గా కంపీట్ చేయగలరు విమెన్స్ టీంలో, కానీ ఇండియా ఎప్పుడు కూడా నీకు ఇట్లాంటి సూపర్ స్టార్స్ చాలామంది ఉంటానే వచ్చారు. కానీ ఐ థింక్ కొంచెం ఆ ఫిట్నెస్ ఆస్పెక్ట్లో మన వాళ్ళు ఒక్క స్టెప్ పైకి పోతే కనుక డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు నాట్ జస్ట్ అంటే ఆ సెమీఫైనల్స్కి ఫైనల్స్కి వెళ్ళి వెన్ను తిరగడమే కాకుండా కప్పు ఖచ్చితంగా కొట్టి వచ్చే సత్తా, ఆ టాలెంట్ అయితే మన దగ్గర ఉంది. కానీ కొంచెం ఎందుకంటే నీకు ఇట్లాంటి క్రంచ్ మ్యాచెస్లో దట్ ఫీల్డింగ్ ఎఫర్ట్స్, దట్ డైవింగ్ క్యాచెస్ ఇట్లాంటివే చాలాసార్లు యూ విల్ సీ దీస్ ఆర్ ద లిటిల్ థింగ్స్ దట్ విల్ చేంజ్ ద మొమెంటమ్. సో మేబీ 1 or 2 ఇంప్రెసివ్ ఫీల్డర్స్ అయితే ఉన్నారు, కానీ ఆల్ ఇన్ ఆల్ యాజ్ ఎ టీమ్గా ఫిట్నెస్ లెవెల్స్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అండ్ కొంచెం అథ్లెటిసిజం ఇది కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే కనుక డెఫినెట్లీ నువ్వు చెప్పినట్టుగా ద డేస్ ఆర్ నంబర్డ్ ఫర్ టీమ్స్ లైక్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ who have made it a habit of winning trophies after trophies, especially Australia.
ఇప్పుడు స్పెషల్ నోట్ నాకు ఏంటంటే మెగ్లానింగ్ నాకు చాలా ఇష్టం. ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో కూడా నేను ఆస్ట్రేలియాని చూస్తున్నప్పుడు సమ్ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అసలు ఆవిడది అసలు. అంటే నీకు చూస్తేనే అంటే షీఈ్ అ బాన్ లీడర్ నిజంగా. అండ్ అది WPL లో కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వడము ఇట్లా నీకు గ్రౌండ్ లో చూస్తేనే ఇప్పుడు మనం అంటాం కదా, ఇప్పుడు ధోనిని చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది, ఓకే ఈజ్ అ న్యాచురల్ క్యాప్టెన్. ఇప్పుడు నువ్వు ఇక గ్రేట్ క్యాప్టెన్స్ గురించి మాట్లాడదాం, స్టీవ్ బాయ్ అంటే నీకు టీం అంతా ఇప్పుడు ఈ లేటెస్ట్ గా బాల్ క్యాప్టెన్ బెన్ స్టోక్స్ టీం అంతా వాళ్ళ వెనకే ఉంటది అనే పాయింట్. ఐ థింక్ మెగ్లానింగ్ కంటే బెటర్ క్యాప్టెన్ ఆన్ ద ఫీల్డ్ నేను చూడలే. అంటే ఇది చాలా పెద్ద కాల్, నేను చాలా పెద్ద కాల్ చేస్తున్నా. అఫ్ కోర్స్ అంటే ఇది ఉమెన్స్ క్రికెట్ ఇంకా మెన్స్ క్రికెట్ కంపేర్ ఎట్లా చేస్తా అనొచ్చు, కానీ బట్ సింప్లీ గ్రౌండ్ మీద బాడీ లాంగ్వేజ్ ఎలా ప్లేయర్స్ తో కమ్యూనికేట్ చేయడం ఇదంతా ప్యూర్లీ బేస్డ్ ఆన్ దట్. నేను ఇంటర్నేషనల్ మ్యాచ్ లో చూడడం అండ్ అగైన్ ఇక్కడ ఐపీఎల్ లో ఇక్కడ ఉమెన్స్ ఐపీఎల్ లో చూడటం. ఐ థింక్ స్పెషల్ షౌట్ అవుట్ టు హర్. ఎందుకో కొంచెం నిన్న అందరూ ఎవరో మన కామెంటేటర్ మన అంజుమ్ చోప్రా మేడం ఆవిడ ఏదో జోక్ వేసారట కదా, ఇంకా మంచిగా రివెంజ్ దొరికింది మాకు మీ మీద అని. అంటే రాహుల్, మనం కామెంటేటర్స్ గురించి ఒక స్పెషల్ రోస్ట్ అనేది చేస్తే ట్రబుల్లోకి వెళ్ళిపోతామేమో. కానీ అంటే అంజుమ్ కామెంటరీ అంటే ఐ నెవర్ రియలీ ఓపెన్గా చెప్తున్నా, ఆమె కామెంటరీ నాకు ఎందుకో ఎప్పుడు అంత వినసొంపుగా అనిపించలేదు. అంటే నాట్ జస్ట్ ఏదో వాయిస్ని బట్టో లేదంటే వేరే కారణాలు కాదు, బట్ జనరల్గా అంటే కొంచెం మనం ఇంగ్లీష్లో క్రింజ్ అనే పదం వాడతాం కదా. సో ఆవిడ కామెంటరీ చేస్తున్నప్పుడు బాగా ఎక్కువ ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా మెగ్లానింగ్ క్లాస్, ప్యూర్ క్లాస్, ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏంటి మెగ్లానింగ్ గురించి రాహుల్ అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు అనే దానికి రుజువు కావాలంటే ఆమె ఇంటర్నేషనల్ క్యాప్టెన్గా ఆవిడ రికార్డ్స్ చూసుకుంటే, మెగ్లానింగ్ రికార్డ్స్, దోస్ విల్ టెల్ ద స్టోరీ. అంటే సమ్ టైమ్స్ మీరు అనుకోవచ్చు ఏంటి ప్రతిసారి నెంబర్స్ డు నాట్ యాక్చువల్లీ రివీల్ ద హోల్ స్టోరీ కదా. కానీ మెగ్లానింగ్ ఫాలో అయిన వాళ్ళు ఎవరికైనా తెలుసు దట్ షీఈస్ ద మోస్ట్ కామెస్ట్ అండ్ మోస్ట్ కూలెస్ట్. మనం ధోని కూడా కూల్ అండ్ కామ్ అని అన్నప్పుడు చాలాసార్లు ధోని తన కూల్ని లూజ్ అవ్వడం మనం చాలాసార్లు చూసాం ఫీల్డ్లో. బట్ విత్ మెగ్లానింగ్ యూ విల్ నెవర్ ఎవర్ సీ దట్. యూ విల్ నెవర్ ఎవర్ సీ అన్ యాంగ్రీ మెగ్లానింగ్ ఎవర్. ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్ లీస్ట్. సో నిన్న అంజుము మెగ్లానింగ్తో మాట్లాడేటప్పుడు ఐ థింక్ షీ సెడ్ అదే, అంటే ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా ఫైనల్స్కి వెళ్ళారు, ఇప్పుడు కూడా ఫైనల్స్కి వెళ్ళారు, 2 సార్లు ఓడిపోయారు. సో మొత్తం మీద ఏదో ఒక దాంట్లో కన్సిస్టెన్సీ చూపిస్తున్నారు అనేటట్టుగా అన్నది. అంటే దట్ డెఫినెట్లీ యూనో ప్లానింగ్ ఏమి అక్కడ ఎవరి దగ్గర ఎవరిని బ్లేమ్ గేమ్ ఆడట్లేదు. ప్లస్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఐపీఎల్, సారీ WPL అండ్ నాట్ ఏదో ఇంటర్నేషనల్ గేమ్లో. అంటే అదే కదా, ఇప్పుడు నువ్వు ఎవరినన్నా సరదాగా ఇఫ్ యూ వాంట్ టు పుల్ సమ్వన్స్ లెగ్ అండ్ ఆల్, దెర్ ఇస్ ఆల్వేస్ ఎ స్టేజ్, దెర్ ఇస్ ఆల్వేస్ ఎ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ దట్. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ అది ఇట్ డింట్ రియలీ కమ్ అవుట్ నైస్లీ. కానీ లానింగ్ మాత్రం చాలా క్లాస్గా నవ్వుతా రిప్లై ఇచ్చింది. బట్ హ్యాడ్ ఇట్ బీన్ సమ్వన్ లైక్ హర్మన్ ప్రీత్, చెప్తున్నా కదా పెద్ద రచ్చ అయిపోయేది. ఎందుకంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇప్పుడు చెప్పాలి, ఎందుకంటే మనం WPL గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఓకే వీ కెన్ టాక్ అబౌట్ RCB సక్సెస్, వీ కెన్ టాక్ అబౌట్ విమెన్స్ క్రికెట్, వీ కెన్ టాక్ అబౌట్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ లైక్ రిచా అండ్ ఆల్ ఆఫ్ దెమ్. బట్ ఇక్కడ హర్మన్ ప్రీత్ ఐ థింక్ ఎలిమినేటర్ ఓడిపోయినప్పుడు, ఐ టెల్ యూ వన్ నైస్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమైందంటే ఢిల్లీ వాళ్ళు కూడా ఒక మ్యాచ్ ఓడిపోతారు, 1 రన్తో ఓడిపోతారు అనుకుంటా, అదే లాస్ట్ బాల్కి. సో ఆ మ్యాచ్లో మెగ్లానింగ్ ఐ థింక్ 13th ఓవర్లోనే ఇప్పుడు అవుట్ అయిపోతుంది అనమాట. అంటే ఇంకా 6 ఓవర్స్లో సమ్ 46 ఎంతో సమ్ 40 ఆడ్ రన్స్ కొట్టాలి 6 ఓవర్స్లో. ఆ టైంలో అవుట్ అయిపోతుంది. ఆ టైంలో అవుట్ అయిపోయిన తర్వాత మ్యాచ్ అంటే అప్పటికి ఇంకా 6 వికెట్స్ ఉంటాయి, లానింగ్ అవుట్ అయిపోగా 6-7 ఉంటాయి. సో రిక్వైర్డ్ రన్ రేట్ కూడా మేనేజబుల్, నాట్ టూ ఇంటిమిడేటింగ్. సో అట్లాంటి సిచ్యువేషన్లో లానింగ్ అవుట్ అయినప్పుడు ప్రజెంటేషన్లో చాలా క్లాస్గా మాట్లాడుతుంది. ఏమని చెప్తుంది అంటే యాజ్ అ క్యాప్టెన్గా దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నట్టుగా చెప్తుంది. అంటే కంప్లీట్లీ నా అంటే నిజంగా నేను అవుట్ అవ్వకుండా ఉండాల్సింది ఆ స్టేజ్లో, నా వికెటే ఇతరుల పైన ప్రెషర్ పెట్టింది, సో నా వల్లనే టీం ఇట్లా ఓడిపోయింది అని కొంచెం అదే మీనింగ్ వచ్చేలాగా చాలా క్లాస్గా స్టేట్మెంట్ ఇచ్చింది. సేమ్ నీకు హర్మన్ ప్రీత్తో ఉన్న ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు కాదు ఈవెన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా ఇఫ్ యూఆర్ క్యాప్టెన్ అండ్ ఇప్పుడు ఎవరైనా టీంలో కొత్తగా వచ్చిన వాళ్ళైనా జూనియర్స్ అయినా సీనియర్స్ అయినా ఎవరైనా సరే యూ షుడ్ నెవర్ త్రో సమ్వన్ అండర్ ద బస్. అంటే నీకు ప్రజెంటేషన్స్లో మాట్లాడేటప్పుడు ఓకే సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, లైక్ ఎవరికో ఇప్పుడు ఎవరికో మనం చాలాసార్లు చూసాం ఈ T20 క్రికెట్లో
ఇట్స్ అ ఫన్నీ క్రూయల్ గేమ్. కొన్నిసార్లు యూనో మనం ఐ థింక్ వీ హ్యావ్ సీన్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ ఆఫ్ ది బౌలర్స్ ఫ్రమ్ లక్నో సూపర్ జైంట్స్ ఎవరో 1 or 2 seasons బ్యాక్. సో ఇట్ హ్యాపెన్. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఈవెన్ మొన్న అసలు హర్మన్ ప్రీత్ అవుట్ అయినప్పుడు అక్కడ హర్మన్ ప్రీత్ వికెట్ వల్ల గేమ్ టర్న్ అయింది. అది అందరికీ తెలుసు, చూసేవాళ్ళు ఎవరికైనా. కానీ హర్మన్ ప్రీత్ ఏమంటది, లాస్ట్ 12 balls మా వాళ్ళు సరిగ్గా కొట్టలేకపోయారు అని చెప్పి దాని వైపు క్రిటిసిజం టర్న్ చేయడానికి ట్రై చేస్తుంది. అట్లా చాలాసార్లు హర్మన్ ప్రీత్ ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా నాకు బాగా గుర్తుంది. చాలాసార్లు జూనియర్స్ని, కొత్త వాళ్ళని, లేదంటే హర్ ఓన్ టీమ్మేట్స్ని అంత బ్లంట్గా వాళ్ళని వాళ్ళ వల్లే మేము ఓడిపోయినట్టుగా మాట్లాడుతుంది. అంటే ఐ థింక్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ సిగ్నల్ యాజ్ అ క్యాప్టెన్ ఫర్ హర్మన్ ప్రీత్. సో జెన్యున్గా చెప్తున్నా, దిస్ ఆర్ డెఫినెట్లీ నాట్ గుడ్ సైన్స్ ఫర్ ఇండియన్ క్రికెట్. ఐ జెన్యున్లీ హోప్ someone who is more classy or someone who has that అట్లీస్ట్ స్మృతి అయితే ఎక్కడ అంటే తను ఇండియాకి అప్పుడప్పుడు క్యాప్టెన్సీ చేసింది ఒక్కొక్కసారి, ఎప్పుడైనా ఇంజురీస్ అయినప్పుడు, అండ్ కొన్నిసార్లు T20sలో చేసింది. సో ఈ WPL స్టార్ట్ అవ్వక ముందు కూడా వాళ్ళు ఆడే చిన్న చిన్న మినీ IPLలో క్యాప్టెన్సీ చేసింది. సో జెన్యున్గా అంటే ఇప్పుడు మనం ఫ్యూచర్ వైపు చూస్తున్నప్పుడు ఎవరు ప్రాబబుల్ క్యాండిడేట్స్ అంటే స్మృతి కనబడుతుంది. సో ఐ హోప్ ఇండియన్ క్రికెట్ రియలైజ్ దట్ క్యాప్టెన్సీ అనేది ప్రాపర్ హ్యాండ్స్లో ఉండాలి. లేదంటే ఐవ్ సీన్ హర్మన్ ప్రీత్ లూజ్ హర్ కూల్ సో మెనీ టైమ్స్ అండ్ ఆల్సో ఇంటిమిడేట్ హెర్ ఓన్ ప్లేయర్స్. అండ్ ఈ టీంలో ఫ్యాక్షన్స్, పాలిటిక్స్ ఇవన్నీ కొన్ని ఇయర్స్గా నడుస్తూనే ఉన్నాయి. మితాలి ఉన్నప్పుడు, హర్మన్ ఉన్నప్పుడు అయితే పెద్దగా పబ్లిక్ కూడా అయిపోయింది. సో ఓకే, మితాలి వెళ్ళిపోయింది, అయితే హర్ టైమ్ ఈజ్ ఓవర్, ఇప్పుడు రిటైర్ అయిపోయింది, హర్మన్ ప్రీత్ వచ్చింది. కానీ స్టిల్ ఈ రీసెంట్గా ముంబైలో నేను ఈ మొన్న ఎలిమినేటర్ మ్యాచ్ ప్రజెంటేషన్ చూసినప్పుడు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. హర్ యాటిట్యూడ్ డిడ్ నాట్ చేంజ్ వన్ బిట్. సో దీస్ ఆర్ డెఫినెట్లీ నాట్ గుడ్ సైన్స్. సో మనం అంజుమ్ దగ్గర స్టార్ట్ అయితే హర్మన్ ప్రీత్ వరకు వెళ్ళిపోయాం. బట్ అంజుమ్ చోప్రా అంటే నాకు చాలా ఇష్టం రాజు, ఎందుకంటే నేను చిన్నప్పుడు దూరదర్శన్లో ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్లు వస్తున్నప్పుడు అంజుమ్ చోప్రా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తుండేది బాగానే. షీ వాజ్ వన్ ఆఫ్ అవర్ లీడింగ్ ప్లేయర్స్ అప్పట్లో, మితాలి వీళ్ళందరూ ఆడుతున్నప్పుడు. తర్వాత కామెంటరీకి కూడా 4th ఎంపైర్ అనే ఒక షో వచ్చేది. మన కృష్ణపచారి, శ్రీకాంత్, మా మహేంద్రం బర్నాథ్ వీళ్ళందరూ ఎవరైనా 2002, 2003, 2004 టైంలో దూరదర్శన్లో క్రికెట్ చూసే వాళ్ళకు గుర్తుండొచ్చు. అప్పుడు తను ప్లేయర్గా ఉన్నప్పుడే తను అనలిస్ట్గా ఉండేది ఆ షోలో, అనలిస్ట్ కమ్ ప్రెజెంటర్. ఏమో నాకు ఈ పెద్ద ఏమి లేదు, కానీ పోను కొంచెం అదే IPL లో కామెంటరీ వింటూ అదేలే నువ్వు అన్నట్టు నేను కూడా ఏకీభవిస్తాను ఈ భావాలతో. అండ్ నిన్న మెగ్లానింగ్తో అట్లా అనడం మాత్రం మంచిగా అయింది, మీరు ఎన్నిసార్లు మా హార్ట్ బ్రేక్ చేశారు, ఇప్పుడు మీ హార్ట్ బ్రేక్ అయింది, రెండు WPL ఫైనల్ ఓడిపోయారు, అది ఇది అని. దట్ ఈస్ వెరీ పువర్ చాయిస్ ఆఫ్ వర్డ్స్. ఓకే, సో మూవింగ్ ఆన్. అసలు ఎలీస్ పెరీ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకోకుంటే ఐ థింక్ మనం పెద్ద పాపం చేస్తున్నట్టు. అంటే ఏంటంటే ఆ స్పెషాలిటీ ఏంటంటావు దట్ దిస్ పర్టికులర్ క్రికెటర్? ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం అందరూ కీత్ మిల్లర్ గురించి మాట్లాడతారు. ఒక క్రికెటర్ డాన్ బ్రాడ్మన్, ఇంకో క్రికెటర్ నువ్వు అలా కీత్ మిల్లర్ ఎలా అంటే మన తమ్ముడు వివేక్ తలగొక్కుంటాడు, ఏంది కీత్ మిల్లర్ అంటే కొంచెం నాకు తెలిసిన పేర్లు ఎవరినైనా చెప్పండి అని అంటాడు. అదే ఇప్పుడు డాన్ బ్రాడ్మన్, కీత్ మిల్లర్ వీళ్ళిద్దరూ ఆరాధ్య దైవాలు అక్కడ ఆస్ట్రేలియాలో క్రికెట్ అంటే. సో ఐ థింక్ నెక్స్ట్ డాన్ బ్రాడ్మన్, స్టీవ్ స్మిత్ అని అన్నారు, బట్ ఏమో అది ఆ స్టేట్మెంట్ కొంచెం ఇది ఉంది. బట్ కీత్ మిల్లర్ కోసం ఇంకా ఆస్ట్రేలియా ఎదుగుతూనే ఉంది. షేన్ వాట్సన్ కీత్ మిల్లర్ అన్నట్టు ప్రకటించారు, కానీ తను కీత్ మిల్లర్ అంటే అంత ప్లేయర్ అవ్వలేకపోయాడు. తర్వాత ఇప్పుడు క్యామ్ గ్రీన్ కీత్ మిల్లర్ అంటున్నారు, కానీ తను కూడా టు బి ఆనెస్ట్ 4 years నుంచి చూస్తున్నాము, కీత్ మిల్లర్ చూపించిన సైన్స్ మాత్రం చూపించట్లేదు. బట్ ఎలీస్ పెరీ ఐ థింక్ షీఈ్ ఆల్రెడీ దేర్. ఏమంటావు? కీత్ మిల్లర్ ఈజ్ సపోజ్ టు బి ద ఫస్ట్ ప్రాపర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇప్పుడు మనం ఇయన్ బోధం గురించి మాట్లాడుకుంటాము, కపిల్ దేవ్, రిచర్డ్ హ్యాడ్లీ, ఇమ్రాన్ ఖాన్ గురించి మాట్లాడుకుంటాం, కానీ వీళ్ళందరికంటే ముందు కీత్ మిల్లర్ 1950s, 60sలో, 60s కాదు ఇంకా అప్పటికి 40s, 50sలో ఆ టైంలో మామూలు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కాదు. సో అట్లాంటి క్రికెటర్ ఇంకా ఎక్కువ ఎందుకు ఆడలేకపోయాడు, ఇప్పుడు వరల్డ్ వార్ టైంలో తను బ్రాడ్మన్ ఎట్లయితే మిస్ అయ్యాడో తను కూడా మిస్ అయ్యాడు అనమాట క్రికెటింగ్ ఇయర్స్. బట్ అంటే అదేగా ఇప్పుడు కూడా ఇంకా ఆస్ట్రేలియన్ పబ్లిక్ మాట్లాడుకుంటారు కీత్ మిల్లర్ లాంటి క్రికెటర్, కీత్ మిల్లర్ లాంటి ప్లేయర్ అని. సో బట్ ఎలీస్ పెరీ ఐ థింక్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, షీఈ్ కంప్లీట్ ప్యాకేజ్. ఐ థింక్ అన్డౌటెడ్లీ గ్రేటెస్ట్ ఉమెన్స్ క్రికెటర్ ఎవర్. గోట్ అంతే, ఇంకా వన్ వర్డ్. కానీ ఎలీస్ పెరీ ఇన్ T20 క్రికెట్ ఒక ఇన్ ఐసోలేషన్ మాట్లాడితే
విమెన్స్ క్రికెట్ ఫాలో అయిన వాళ్ళకి బాగా తెలుసు. అంటే దెర్ వాజ్ ఎ టైమ్ వెన్ ఎలిస్ పెర్రీ లుక్డ్ లైక్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ T20s. అంటే ఇట్ కేమ్ టు సచ్ ఎ స్టేజ్ వేర్ షీ యాక్చువల్లీ లాస్ట్ హర్ ప్లేస్ ఇన్ ఆస్ట్రేలియన్ టీమ్. అంటే ఐమ్ థింకింగ్ మేబీ సమ్వేర్ అరౌండ్ 2017, 18, 19, 20 ఆ టైంలోనే ఎప్పుడో అనుకుంటున్నా. కరెక్ట్ ఇయర్స్ నాకు గుర్తులేదు. సో ఒక్క బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే పెర్రీతో ఆ టైంలో తను స్టక్ అయిపోయేది. అంటే క్రీజ్లో స్ట్రైక్ రేట్ బాగా ఘోరంగా, అంటే ఎట్లాంటి ఇన్నింగ్స్లు ఆడేదంటే నీకు 30 బాల్స్ ఆడి 32 రన్స్, 34 రన్స్ ఇట్లాంటి ఇన్నింగ్స్ చాలా ఎక్కువ ఆడేది. అంటే హ్యూజ్ క్రిటిసిజం అసలు పెర్రీ, అరే ఏంది అసలు అండ్ ఎందుకంటే దట్ వాజ్ ద టైమ్ T20 జనరల్గా T20 ఫార్మాట్లో నీకు ఈ స్ట్రైక్ రేట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడము అండ్ ఈ పవర్ ప్లే అండ్ మిడిల్ ఓవర్స్ అండ్ స్లాగ్ ఓవర్స్ ఇట్లా ఎక్కువ గేమ్ని బాగా స్క్రూటనైజ్ చేసి వ్యూవర్స్ కూడా బాగా అర్థం చేసుకుని గేమ్ని ఇన్ పార్ట్స్గా చూడడం ఎప్పుడైతే మొదలు పెట్టారో అట్లాంటి టైంలో ఈజీలీ షీ వాజ్ ఫౌండ్ అవుట్ దట్ అరే షీ ఈజ్ నాట్ గుడ్ ఇనఫ్ విత్ ద బ్యాట్ అని. అంటే బౌలింగ్తో ఇంకొక చిన్న ఇష్యూ ఏంటంటే బికాజ్ ఇప్పుడు యాజ్ లైక్ ఎనీ ఆల్రౌండర్ నీకు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అంటే ఇంజురీస్ ఆర్ ఆల్వేస్ యువర్ కన్సిస్టెంట్లీ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ గేమ్. సో పెర్రీకి ఏంటంటే కొన్ని సీజన్స్లో తనకి ఇంజురీస్ కేర్ వల్ల బౌలింగ్ కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఉండేది. అంటే ఏదో అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఒక అర్జెంట్ ఉన్నప్పుడు వేసేది, లేదంటే తను జనరల్గా ఎక్కువ బిగ్ బ్యాష్ సిడ్నీ సిక్సర్స్కి ఆడేది. సో సిడ్నీ సిక్సర్స్కి నేను ఫాలో అయినంత వరకు పెర్రీకున్న ఒక చిన్న అదృష్టం ఏంటంటే వాళ్ళ టీంలో దాదాపు తను కాకుండా ఒక 7-8 మంది బౌలర్స్ ఉండేవాళ్ళు. సో ఎక్కువగా ప్రెషర్ కూడా ఉండేది కదా, అంటే పెర్రీ కంపల్సరీ బౌలింగ్ వేయాలి అనే ప్రెషర్ కూడా ఉండేది కదా. ఒక 1 or 2 ఆడ్ ఓవర్స్ వేసేది ఎక్కడో అక్కడ, ఇంకా అంతే అక్కడితో అయిపోయేది. సో కన్సిస్టెంట్గా బౌలింగ్ కూడా వేసేది కదా. కానీ ఐ థింక్ షీ హెస్ రియల్లీ వర్క్డ్ హార్డ్ ఆన్ హెర్ T20 బ్యాటింగ్. అంటే మేబీ ఇప్పుడు నీకు ఈ పర్టికులర్ WPLలో తను నీకు ఒకటి స్ట్రైక్ రేటు మంచిగా ఇంప్రూవ్ చేసుకొని ఆడగలను ఒకటి ప్రూవ్ చేసుకుంది. రెండోది ఏంటంటే ఏదో గుడ్డిగా ఊపడం అనేదే కాకుండా నీ గేమ్ సిచ్యువేషన్ తగ్గట్టు గేమ్ అవేర్నెస్ ప్రకారం కొంచెం మెచ్యూరిటీ చూపిస్తూ క్రంచ్ మూమెంట్లో క్రంచ్ సిచ్యువేషన్స్లో యాక్చువల్గా ఎలిమినేటర్లో అసలు ఆర్సీబీ వాళ్ళు 100 లోపు ఆల్అవుట్ అవుతుండే, కానీ అక్కడ పెర్రీ ఆడిన నాకు చాలా క్రూషియల్. సో తన వల్లే కొంచెం అట్లీస్ట్ 130, 135 అంటే నీకు అక్కడ విమెన్స్ క్రికెట్లో డెఫినెట్లీ ఇట్స్ అ ఫైటింగ్ టోటల్. సో అండ్ ఎస్పెషలీ ఆన్ పిచ్ లైక్ ఢిల్లీ. సో నీకు అక్కడ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. అండ్ ఇన్ ద ఫీల్డ్ కూడా మీకు పెర్రీ ఐ స్టిల్ రిమెంబర్, ఐ థింక్ న్యూజిలాండ్లో జరిగిన వన్డే వరల్డ్ కప్, విమెన్స్ వన్డే వరల్డ్ కప్లో ఆ టైంలో ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా వాళ్ళు మ్యాచ్ ఇంకా గెలిచే సిచ్యువేషన్లో ఉన్నారు. నాట్ సివర్ ఫైటింగ్ నోక్ ఆడుతుంది. నీకు అట్లాంటి టైంలో పెర్రీకి ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఏదో ఇంజురీ ఉంది. తను ఓన్లీ షీ వాజ్ 50% అంతే. ఐ థింక్ ఆ వరల్డ్ కప్లో లాస్ట్ 3 or 4 మ్యాచెస్ పెర్రీ 50% ఆడించారు. నీకు ఆ టైంలో కూడా తను ఎంత భారీ డైవ్లు భారీ స్లైడ్లు చేస్తుందంటే అసలు లిటరలీ అదే కదా నీకు ఆస్ట్రేలియా వాళ్ళకి ఉన్న బ్లడీ మైండెడ్నెస్ అనేది ఏదైతే ఉందో, ఐ థింక్ నేను ఇందాక ఇండియన్ క్రికెట్ విమెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అన్న చూడ ఫిట్నెస్ స్టాండర్డ్స్ అథ్లెటిజం కొంచెం ఇంప్రూవ్ అవ్వాలని. ఐ థింక్ దిస్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఆ మైండ్ సెట్ రావాలి. అంటే టీమ్కి నేను 100% ఇస్తా, ఫర్గెట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. సో నీకు అట్లాంటి యాటిట్యూడ్ బిల్డ్ చేసుకున్నప్పుడు నువ్వు ఫిజికల్గా కూడా ప్రిపేర్డ్ ఉండాలి. లేదంటే నీకు 1 or 2 గేమ్స్లోనే నీకు ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్తో ఫీల్డ్లో ఆడినప్పుడు యు ఆర్ బౌండ్ టు గెట్ ఇంజర్డ్. బికాజ్ నువ్వు మరి డైవ్లు స్లైడ్లు అట్లాంటి సాహసోపేతమైన క్యాచ్లు తీసుకోవాలంటే ఫిజికల్ కూడా ఫిట్గా ఉంటే అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే రెండు కలిసినప్పుడు యూ విల్ సీ ద రిజల్ట్స్. ఐ థింక్ దట్ ఈస్ వాట్ సపరేట్స్ ఆస్ట్రేలియా ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఈవెన్ ఇన్ మెన్స్ ఆర్ విమెన్స్ క్రికెట్. కానీ పెర్రీ ఈజ్ అ ప్రైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. లైక్ వెన్ ఎవర్ షీ ఈజ్ ఆన్ ద ఫీల్డ్ there is no such thing called 99.99%. She will say if I'm 100 I'm going to, even if I'm 50% I'm going to make sure that పెర్రీ స్టాంప్ 100% పడిందని ప్రూవ్ చేసుకుంటా అనే టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఆడుతుంది. అండ్ ఆర్సీబీకి వాడే లక్కీ చామ్. అంటే ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టా రీల్స్లో మామూలుగా అంతకుముందు ఫర్గాట్ ద బ్యాండ్స్ నేమ్, సో వాళ్ళు షెరీ షెరీ లేడీ అనే ఒక సాంగ్ ఉంటే గోయింగ్ త్రూ ద మోషన్, ఆ సాంగ్ ఉంటే అది ఇప్పుడు పెర్రీ పెర్రీ లేడీగా ఫేమస్ అయిపోయింది ఆ సాంగ్. ఇప్పుడు ఆ సాంగ్ రీల్స్ ఎక్కడ నడుస్తున్నా అన్ని చోట్ల నీకు మీమ్స్ లో గానీ కామెంట్స్ లో గానీ పెర్రీ పెర్రీ లేడీ అని కనబడుతుంది. అంటే నిన్న బ్యానర్ కూడా పట్టుకొచ్చారు నిన్న బ్యానర్ కూడా పట్టుకొచ్చారు పెరి పెరి లేడీ. అండ్
అండ్ ఇది బెంగళూరు ప్రజానికం అందరూ ఫస్ట్ ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ కోసం అని చెప్పి ఒక గోడ కట్టారు కదా అక్కడ చిన్నస్వామి బయట. అట్లానే ఒక చిన్న పెరి లేడీ కోసం కూడా ఏదో కట్టాలి. ఎందుకంటే ఫస్ట్ ప్రీమియర్ లీగ్ టైటిల్ మరి మరి ఎవరి వల్ల సాధ్యమైంది మరి వన్ అండ్ ఓన్లీ ఎలీస్ పెరీ లాస్ట్ డెఫినెట్లీ 100%. ఆ లాస్ట్ లీగ్ మ్యాచ్ లో 6 వికెట్స్ తీయడము, ఎలిమినేటర్ లో ఆ క్రూషల్ రన్స్ నీకు, అండ్ ఫైనల్లో కూల్ గా చేజన్ యాంకర్ చేయడము. అండ్ వాట్ ఏ ప్లేయర్, అంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఆవిడే కదా, షీఈ్ ఓన్లీ ద MVP కదా. లేదు దీప్తి శర్మకి ఇచ్చారు దీప్తి బికాస్ శర్మ. ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రన్స్ అండ్ ఆల్. యాక్చువల్లీ మేబీ వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ బికాస్ పెర్రీ గోట్ ద ఆరెంజ్ క్యాప్ కదా. ఓకే, ఆరెంజ్ క్యాప్ వచ్చింది కాబట్టి ఓకే. సో ఐ థింక్ వికెట్స్ నాకు తెలిసి దీప్తి శర్మ కెప్టెన్ గా, ఐ థింక్ యాక్చువల్లీ తను అండర్ రేటెడ్ ప్లేయర్ ఇప్పుడు ఇండియన్ టీమ్ లో. అంటే మనం హర్మన్ ప్రీత్, అదేంటి స్మృతి మందన, జెమీ రాడ్రిక్స్ వీళ్ళందరి గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ దీప్తి శర్మ గురించి మాట్లాడడం. బట్ నాకు ఎప్పుడు ఇష్టం అనమాట, కంప్లీట్ ఆల్రౌండ్ ప్లేయర్. సో అట్లా సాగింది WPL. నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ WPL క్రేజ్ మామూలుగా లేదు. సిమిలర్ గా మనం ఎట్లయితే మెన్స్ ఎడిషన్ కి ఎట్లయితే జనాలు వెళ్తారో, స్టేడియంస్ నిండుగా ఉంటాయో, ఎట్లయితే నీకు అట్మాస్ఫియర్ ఉంటుందో, సేమ్ థింగ్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో కమర్షియల్ గా దిస్ ఇస్ వైబుల్ అండ్ దిస్ కెన్ ఓన్లీ గెట్ బిగ్గర్. ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఇంకో టీమ్ యాడ్ చేస్తారో, మరి 2 టీంలు యాడ్ చేస్తారో చూడాలి. అండ్ డెఫినెట్ గా దేర్ ఆర్ మోర్ అండ్ మోర్ గర్ల్స్ ప్లేయింగ్. అండ్ ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తా అంటే, నా స్టూడెంట్ కూడా ఒక అమ్మాయి ఉంది ఇప్పుడు, షీఈ్ అండర్-17 హైదరాబాద్ ప్రాబుల్స్ లో ఉంది. సో నేను అన్నా ఏం పాప ఎప్పుడు ఎప్పుడు నువ్వు టీవీలో కనిపిస్తావు అంటే, మాస్టర్ 2 ఏళ్ళు మాస్టర్ 2 years నేను ఆడతా అని చెప్తుంది. దట్ ఈస్ వెరీ హార్టనింగ్. నైస్. సో ప్లీజింగ్ టు లిజన్ సచ్ థింగ్స్ రాహుల్. నేను ఈ ఎపిసోడ్ లో కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతాను, క్షమించండి. కానీ నిజంగా హోప్ హూఎవర్ దట్ గర్ల్ ఈస్, విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్. సో రాహుల్, నీకు ఈ విషయం తెలిసిందా? ఇప్పటి వరకు మనం ఈసాల కప్ నందులో మరి ఆర్సీబీ గురించి ఇంత రచ్చరచ్చగా మాట్లాడుకుంటున్నాము. ఇంకొన్ని రోజుల్లో, కొన్ని గంటల్లో మరి అన్బాక్స్ అనే ఒక ఈవెంట్ ఆర్సీబీ బెంగళూరులో అన్ఫోల్డ్ అవ్వబోతుంది. సో అక్కడ ఇప్పుడు మరి రీసెంట్ హైప్, ఇఫ్ వాట్ వి సీ అండ్ వాట్ ఐ నో ఇస్ ట్రూ, దెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుగా మారబోతుందని నేను వింటున్నా. అంటే చిన్న మార్పు అంతే పేరులో, కానీ దిస్ ఇస్ మోర్ ఆఫ్ ద కొంచెం లోకలైట్స్ కి మా అనే ఒక ఫీలింగ్ రావడానికి, బెంగళూరు అంటే వాళ్ళ సొంతగా పిలుచుకొని ఒక ఎమోషన్ కి దగ్గరగా ఉండేలాగా ఈ పేరుని మారుస్తున్నారని విన్నా. సో మరి పేరు మార్పు జరిగితే మరి మెన్స్ టీమ్ లో లక్ కూడా మార్పు వచ్చి టీము టైటిల్ కొడుతుందంటావా? ఏమో మరి ఇప్పుడు ఈ పాత పేరుతోనే మరి ఉమెన్స్ టీం కొట్టింది కదా కప్పు. మరి మరి అది అవన్నీ న్యూమరాలజీలు కానీ ఇవన్నీ నడవవు రాజు. అంటే అయినా నాకు అంటే ఇప్పుడు నాకు హ్యాపీగా ఉన్నా కానీ ఫ్యాన్స్ కోసం. బట్ నేను భయపడ్డా ఏంటంటే, అరే ఇప్పుడు ఆర్సీబీ కప్ ఎత్తేస్తే మనకి ఎంటర్టైన్మెంట్ తగ్గిపోతుంది కదా అంటే, లేదు ఇప్పుడు కొత్త ఇక ఫ్యాన్స్ ఏమంటారంటే, అరే దీనికంటే నేను గెలవకుండా ఉంటేనే బాగుండేది కదా ఆయన, ఇప్పుడు ఇంకా సావ కొడుతున్నారు ఫ్యాన్. ఎప్పుడు కొడతారు ఇక మెన్స్ టీం, ఎప్పుడు కొడుతుంది కప్ అనే టార్చర్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇది ఎక్కడ నాయన, ఆల్రెడీ రవిశాస్త్రి గారు కూడా ఒకటి వేశారుగా, It's going to put a lot of pressure on Virat Kohli and watch out Rishabh Pant, what a Kohli అని చెప్పి మంచిగా లంచ్ చేశాడు రవి శాస్త్రి. మరి ఇక్కడ మా ఆంధ్రాలో అయితే ఎలక్షన్ హీట్ ఫుల్ గా మొదలైపోయింది. ఐపీఎల్ హీట్ కూడా అసలు ఏంటి బ్లాక్ బస్టర్ సీజన్ అవబోతుంది అంటావా ఐపీఎల్ ఇది? నాకెందుకో ఈ సీజన్ చప్పగా సాగబోతుంది అనుకుంటున్నా. మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఇండియా వాళ్ళైనా అండ్ మన ఇంగ్లాండ్ వాళ్ళు అండ్ ఆస్ట్రేలియా వాళ్ళు కంప్లీట్ ప్యాక్డ్ టెస్ట్ మ్యాచ్ షెడ్యూల్ ఆడేసి వస్తున్నారు. అండ్ చాలా మంది ప్లేయర్స్ ఇంజురీతో తప్పుకున్నారు, కొంతమంది వేరే రీజన్స్ తో తప్పుకున్నారు. ఆఫ్ కోర్స్ జేసన్ రాయ్ లాంటి వాళ్ళకి ఇది రెగ్యులర్ అనుకో. బట్ హ్యారీ బ్రూక్ వేరియస్ రీజన్స్ వల్ల తను బ్యాక్అవుట్ అయ్యాడు. సో జనాల ఇప్పుడు టీమ్స్ ఫస్ట్ చాయిస్ ప్లేయర్స్ లేరు. ఇప్పుడు నువ్వు చెన్నై చూసుకుంటే డెవన్ కాన్వే సమ్ ఇంజురీ అయింది, దానివల్ల తను సీజన్ మొత్తం ఉండకపోవచ్చు అంట. పతిరానా లాస్ట్ ఇయర్ వాళ్ళ సూపర్ స్టార్ పతిరానా ఇప్పుడు సీజన్ అంటే ఇంజూర్డ్ ఉన్నాడు. మరి ఎన్ని మ్యాచెస్ ఆడతాడో తెలీదు. ఇంకా లేటెస్ట్ ముస్తఫిజుర్ రెహమాన్ ఇవాళే ఇంజూరీ అయ్యాడు. ఇట్లా నీకు ఒక్కొక్క టీం ఛాలెంజ్ ఉంది. సో హ్యారీ బ్రూక్, ఢిల్లీకి హ్యారీ బ్రూక్,
ఆఫ్ కోర్స్ వాళ్ళు రిప్లేస్మెంట్ అనౌన్స్ చేశారు కానీ జేసన్ రాయ్ కూడా తప్పుకున్నాడా ఏదో న్యూస్ జేసన్ రాయ్ కూడా తప్పుకున్నాడు కదా. జేసన్ రాయ్ ఆల్రెడీ తప్పుకున్నాడు. సో ఫిల్ సాల్టన్ తెచ్చుకున్నారు. సో ఇట్స్ లైక్ ముందు మనం ఆప్షన్ అప్పుడు చూసిన టీమ్స్ కి ఇప్పుడు నిజంగా టీమ్ 11 ఫామ్ అయితే మనం చూసేది వేరే ఉంటది. సో చాలా ఇది జరగబోతున్నాయి. బట్ నీకేమనిపిస్తుంది ఇప్పుడు మనం టీమ్ బై టీమ్ ప్రివ్యూ కాకపోయినా నీకు ఏ టీం మీద నీకు ఎక్కువ హోప్స్ ఉన్నాయంటే హూ విల్ బి ద బెటర్ టీమ్ ఆర్ మనం ఈసారి నీ పోనీ టీమ్ కాకపోయినా పర్ఫార్మర్స్ ఎవరు విల్ బి ద ప్లేయర్స్ టు వాచ్ అవుట్ అంటావు రాజు? అంటే జస్ట్ ప్యూర్లీ మనం లిజినెస్ కి ఏదన్నా చెప్పినా సరే మనం చాలా వాళ్ళకి మన ఒపీనియన్ అంటే దాని వెనకాల ఉన్న బేస్ ఏంటనేది కూడా ముందే చెప్పాలి. సో ఆనెస్ట్గా చెప్తున్నాను నేను. అంటే ఎక్కువ ఇప్పుడు మామూలుగా మేము టీమ్ టు టీమ్ అనాలిసిస్ కొంచెం హోంవర్క్ చేసుకుంటాం, కానీ ఈసారి టైం కుదరలేదు. ఇంకొక ఎపిసోడ్ చేస్తే స్పెసిఫిక్గా డెఫినెట్లీ విల్ కమ్ అప్ విత్ బెటర్ అనాలిసిస్. బట్ ఇప్పటికైతే నేను ప్యూర్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంట్యూషన్, ఎందుకంటే నాకు ఏ టీంలో ఏ ప్లేయర్స్ ఉన్నారు కొంచెం బేసిక్ ఐడియా ఉంది కాబట్టి నాకు ఎందుకో దిస్ టైమ్ ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ రాజస్థాన్ రాయల్స్, చెన్నై, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, సో వీళ్ళ టీమ్స్ పైన ఎక్కువ హోప్స్ అయితే ఉన్నాయి. సో అంటే నేను వీళ్ళ పేర్లు చెప్పాను కదా, వీళ్ళే టాప్ 4 అని కాదు, కానీ నాకు ఈ 4 టీమ్స్లోంచే ఎవరో ఒకళ్ళు ఛాంపియన్ అవుతారని నేను అనుకుంటున్నా. చెన్నై, ఆర్సీబీ, రాజస్థాన్ అండ్ ఎస్ఆర్హెచ్. అయితే మరి బెంగళూరులో 2 పరేడ్లు ఉండబోతున్నాయి అంట. 2 కాదు, ఆర్సీబీ గెలిస్తే ఇంకా 2024 మొత్తం పెరేడ్లే ఇంకా. అంటే గుజరాత్ వాళ్ళు యాక్చువల్గా ఇంకా బెటర్ అయ్యారు. మనం ఆప్షన్ అయిన తర్వాత కూడా మాట్లాడుకున్నాము. అండ్ కన్సిస్టెంట్ గా వాళ్ళు నా తెలిసి ప్లే ఆఫ్ మిక్స్ లో ఉంటారు. ఓన్లీ ఒక టీం ఏదైతే నీకు ఏమీ మనకు హోప్ లేదంటే పంజాబ్ ఇంకా వాళ్ళు ఎప్పుడు బాగుపడరు అనిపిస్తుంది. ఇప్పుడు ఈసారి కూడా అంతే చూసావా పంజాబ్ వాళ్ళు జెర్సీ మార్చారు చూసావా? ఏదో చాలా చేస్తారులే రాజు. వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్టు అనిపిస్తుంది అయిపోయినప్పుడు. ఎంత మాడన్నా పరే ఫ్యాన్స్ ఎవరన్నా అట్ అవుతారు అనుకుంటే ఫ్యాన్స్ కూడా ఉండరు ఆ ఫ్రాంచైజ్ కి, ఏందో పాపం. కానీ ఈసారి పంజాబ్ కింగ్స్ టీమ్ లో మన హైదరాబాద్ ప్లేయర్ తనే త్యాగరాజన్ ఉన్నాడు. సూపర్ డొమెస్టిక్ సీజన్ తర్వాత తనని పిక్ చేసుకున్నారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్, బౌలింగ్ ఆల్రౌండర్. సో తను ఆడడానికి ఐ థింక్ కొంచెం పర్సనల్ విక్టరీగా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే తన కెరియర్ని రీసెంట్గా ఫాలో అవుతున్నాను లాస్ట్ 4 years నుంచి. రంజీలో ముస్తాక్ అలీ, విజయ్ హజారే అంతా. సో డిజర్వ్డ్ ప్లేయర్ తను. ఐపీఎల్ ఆప్షన్లో పంజాబ్కి వెళ్ళాడు. సో దట్ ఈస్ వన్ థింగ్. స్పెషల్ షౌట్ అవుట్ టు తనయ్. నిజంగా చాలా సార్లు ఐ మీన్ తను ఉన్న బిజీ స్కెడ్యూల్లో కూడా చాలా సార్లు అవకాశం ఉన్న ప్రతిసారి యునో హీ ట్రైస్ టు send us replies and all of that. So really special shout out to Tanay and hearty congratulations and all the best Tanay bro. మంచిగా రాక్ ఆన్ చేయి, నువ్వు అవకాశం వస్తే గనక రచ్చ చేయి. యా, మూవింగ్ ఆన్ టు వేరే టీమ్స్. నీకు ఢిల్లీ క్యాపిటల్స్ అదే వాళ్ళ కంప్లీట్ అంటే నీకు రాయలేడు. ఇదేంటి ఇప్పుడు రిషబ్ పంత్ ఏమో లాస్ట్ మినిట్ లో అంటే ఇక్కడి నుంచే తను కంబ్యాక్ ఇస్తున్నాడు. ఎంతవరకు తన బ్యాటింగ్ ఫామ్ కానీ ఫిట్నెస్ కానీ ఎట్లుంటుందో తెలియదు. ఆండ్రిక్ నోకియా మరి చాలా రోజుల తర్వాత పెద్ద ఇంజురీ తర్వాత వాపస్ వస్తున్నాడు. సంవత్సరం నుంచి క్రికెటే ఆడలే తను. లుంగేంగిడి విత్డ్రా చేసుకున్నాడు. చాలా అసలు మోస్ట్ డిస్టర్బ్డ్ టీమ్ ఢిల్లీ వాళ్ళే ఉన్నారు అసలు. హ్యారీ బ్రూక్ విత్డ్రా చేసుకున్నాడు. యాక్చువల్లీ నేను ఐ మీన్ అంతకుముందు ఒరిజినల్ గా వాళ్ళ స్క్వాడ్ చూసినప్పుడు నాకు డీసీ పైన కూడా చాలా హోప్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు నువ్వు చెప్పా చూడు ఆ ఇంజరీ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ ఆల్సో గివెన్ రిషబ్ పంత్ ఈస్ మేకింగ్ ఏ కమ్బ్యాక్ ఆఫ్టర్ క్వైట్ అ లాంగ్ టైమ్. అండ్ రిషబ్ పంత్ మనకు తెలుసు ఇట్స్ నాట్ లైక్ ఆల్వేస్ 100% బ్లాక్ బస్టర్ గ్యారంటీ కాదు. సమ్ టైమ్స్ యుల్ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఫేజెస్ విత్ పంత్ దట్ యునో కొంచెం అన్ఫార్చునేట్ గా ఆ ఇంజరీ వల్ల మేబీ, ఎందుకంటే నీకు ఎంత ఇంజరీ నుంచి వాపస్ వచ్చి ఎంత పెద్ద క్లాస్ ప్లేయర్ అయినా, ఎంత ప్రూవెన్ ప్లేయర్ అయినా సరే, నీకు ఆ ప్రెషర్ సిచ్యువేషన్స్ లో గేమ్ టైం అనేది లేనప్పుడు ఆ లోటు అనేది కనబడుతుంది. అంతకుముందు కూడా మన ఇంటర్నేషనల్ క్రికెట్ లో చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం ఇట్లాంటివి. సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ నేను డీసీని కన్సిడర్ చేయలేదు. ఇందాక ఫేవరెట్స్ అని చెప్పినప్పుడు డీసీని కన్సిడర్ చేయకపోయినా ఇదే రీజన్. అదర్వైజ్ ఆప్షన్ అయిన తర్వాత నేను చూసినప్పుడు ఐ డెఫినెట్లీ ఫెల్ట్ డీసీ హ్యాడ్ బిగ్ ఛాన్స్ దిస్ టైం. కానీ అది మనం చెప్పుకుంటూ ఒకటి నోట్ చేయాలి. క్రిస్టియన్ స్టబ్స్, వాచ్ అవుట్ ఫర్ హిమ్. ఢిల్లీకి ఆడుతున్నాడు ఇప్పుడు.
క్రిస్టియన్స్ తో మళ్ళీ చెప్తాను. నేను ఆల్రెడీ SIT20 టైంలో యా, నేను మన ఒక సన్ రైజర్స్ ఒకటి బాయ్ వేసాను. కదా స్టబ్స్. ఈస్టర్న్ కేప్ సన్ రైజర్స్ బాయ్స్ అండ్ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ AB డివిలియర్స్ అని ఒక పెద్ద ఇది చెప్పారు. సో ఈ ప్లాట్ఫామ్ ఎందుకో విత్ ఆల్ ద ఇంజరీస్ తనకు ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి అని నేను అనుకుంటున్నాను. తను అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్స్ మిచ్ మార్ష్ ఉన్నారు. సో ఎనీథింగ్ కెన్ అక్కడ హ్యాపెన్. సౌత్ ఆఫ్రికా T20 ఏమో క్లాసెన్ ఆడతాడు అనుకుంటా ఢిల్లీకి, ఐ మీన్ ప్రిటోరియా క్యాపిటల్స్ అనే ఒక టీమ్ కి. ఇక్కడేమో మనవాడేమో సన్ రైజర్స్ ఆడతాడు, ఇక్కడేమో రివర్స్ అయినట్టుంది గేర్. సో మూవింగ్ ఆన్, ఇప్పుడు టైటన్స్ టీమ్ వాళ్ళు సూపర్ టీమ్, బిల్డ్ అవుతూనే ఉన్నారు, బెటర్ అయితేనే ఉంది టీమ్. ఈసారి స్పెషల్ గా హార్దిక్ పాండ్యా లేకుండా బెటర్ అయిపోయింది అంటావా? అంతేనంటావా? హార్దిక్ పాండ్యా పిచ్చ లైట్ ఆ టీమ్ లో యాక్చువల్ గా. ఇప్పుడు అదే మనం అప్పుడు మాట్లాడుకున్నాం కదా, హార్దిక్ పాండ్యాని గుజరాత్ టైటన్స్ అమ్మేయడము వాళ్ళకి ఇంకా బెటర్ డీల్ బిజినెస్ పరంగా. రాహుల్ వాళ్ళకి ఇప్పుడు అసలు ఇన్స్టాగ్రామ్ లో ఎవడో ట్రోలర్ ఉంటాడు రాహుల్, అసలు వాడు హార్దిక్ పాండ్యాని ట్రోల్ చేయడమే లైఫ్ లో పెట్టుకున్నట్టున్నాడు. హిందీలో ట్రోల్ చేస్తాడు. వాడిని చూసావు నువ్వు? ఏదో ఏబీ క్రికెట్ గాయని ఏదో ఉంటది సమ్ హ్యాండిల్, అంటే అది రియల్ హ్యాండిల్ ఫేక్ హ్యాండిల్ తెలియదు, కానీ వాడిని అసలు ఎట్లా రోస్ట్ చేస్తాడు అంటే హిందీలో. మేబీ మన లిసనర్స్ కూడా చాలా మంది తగిలే ఉంటది ఎక్కడో ఇన్స్టాగ్రామ్ లో మన హార్దిక్ పాండ్యా. ఇప్పుడు గిల్ని కెప్టెన్ గా అనౌన్స్ చేశారా గుజరాత్ వాళ్ళు? గిల్లే కదా కెప్టెన్. ఇది చాలా పెద్ద కాల్. నేను అనుకున్నా బై డిఫాల్ట్ కేన్ విలియమ్సన్ కి ఇచ్చేస్తారు కెప్టెన్సీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు గిల్ సన్ గ్రూమ్ రైజర్స్ అంత చేసినప్పుడు మంచోళ్ళు అనుకున్నా. కాదబ్బా. అంతే అంటావు? సన్ రైజర్స్ అంటే అంటే అల్లుళ్ళకి మర్యాదలు ఎక్కువేస్తారు. అంటే ఇక్కడ అవసరం ఉంది కదా. అంటే ఇప్పుడు ఎంతైనా గిల్ స్టిల్ యంగ్స్టర్, తను ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇవ్వరేమో అనుకున్నాం. సో ఈ ఫ్యాక్టర్ కొంచెం, బట్ ఐ థింక్ స్టిల్ టీమ్ వైజ్ సాయి సుదర్శన్ కానీ రషీద్ ఖాన్ కొంచెం ఇంజురీ నుంచి వాపస్ వస్తున్నాడు, బట్ ఐ థింక్ హీల్ డూ వెల్. మిల్లర్ యాజ్ యూజువల్ మంచి ఫామ్ లోనే ఉన్నాడు. విలియమ్సన్ మరి ఫస్ట్ లెవెల్లో ఉంటాడో లేదో తెలియదు. ఇంకా మిరాకిల్ మ్యాన్ తెవాతియా వీళ్ళంతా యాక్చువల్లీ వాళ్ళ సాలిడ్ బేస్ లాస్ట్ 2 years బాగా ఆడిన వాళ్ళందరూ ఉన్నారు, అండ్ దే ఆర్ ఓన్లీ గెటింగ్ బెటర్ నన్ను అడిగితే. షమీ లేడు, అదో పెద్ద దెబ్బ. అదే మనకి ఐపీఎల్లో ఏమి డిసప్పాయింట్మెంట్లు ఉన్నాయంటే ఇక షమీ లేడు. సో అది మనకు వీళ్ళని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందో చూడాలి. సో మూవింగ్ ఆన్, నెక్స్ట్ కేకేఆర్ ఏమో వాళ్ళు చేస్తున్నంత ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కొత్త ప్లేయర్స్ వదులుతారు, మళ్ళీ కొంటారు, ఏదో అటు ఇటు తిప్పుతారు, కానీ వాళ్ళ కోర్ ఆఫ్ సునీల్ నారాయణ్, ఏంటి ఆండ్రే రసల్ వీళ్ళందరినీ పెట్టుకొని తిరుగుతారు. కానీ నేను ఒకటి అడుగుతా రాజు, ఇంకా ఈ ఆండ్రే రసల్ సునీల్ నారాయణ్కి ఇంకా ఐ థింక్ షుడ్ కేకేఆర్ స్టిల్ ఇన్వెస్ట్, ఏమంటావు? ఏమో అంటే వీ హెవ్ సీన్ ఎర్లియర్ ఆల్సో కొంతమంది ఫ్రాంచైజ్ దే ఆర్ వెరీ లాయల్ అండ్ దే వాంట్ టు రీటైన్ ప్లేయర్స్ అండ్ వాంట్ టు ప్రూవ్ దట్ నో ఈ ప్లేయర్లో వీ స్టిల్ హ్యావ్ బిలీఫ్ దట్ దే కెన్ డూ వెల్ అనే ఈ టైప్ ఆఫ్ వైబ్ చాలాసార్లు చాలా ఫ్రాంచైజ్తో అసోసియేట్ అయినప్పుడు చూసాం మనం. బట్ రస్సెల్ ఒక ఫ్యాక్టర్ ఏంటంటే, నీకు అక్కడ రస్సెల్తో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జస్ట్ లైక్ హీలీ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుతున్నప్పుడు రసెల్తో నీకు ఏంటంటే బికాస్ ఆఫ్ ద కండిషన్స్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ కోల్కతా ఇప్పుడు ఏంటంటే హోమ్ కండిషన్స్ పైన ఆడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి దే స్టిల్ హ్యావ్ దట్ బిలీవ్ దట్ రసెల్తో మనం 2 or 3 games బ్యాటింగ్తో గెలుస్తామని కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ నరైన్ ఐ డోంట్ నో, సునీల్ నారాయణ్ రీసెంట్గా అతన్ని ఏ T20 లీగ్లో ఎవరు అతన్ని ఫాలో అయినా సరే ఏమో హీ లుక్స్ కంప్లీట్లీ డిసింట్రెస్టెడ్. అంటే ఏదో నేను జస్ట్ బౌలింగ్ వేస్తాను, బ్యాటింగ్ వచ్చినప్పుడు కొడతాను, తగిలితే లేదంటే అవుట్ అవుతాను అనే యాటిట్యూడ్ ఆడుతున్నాడు. నీకు ఐపీఎల్ హైలీ కాంపిటేటివ్, ఓకే యూ కెన్ హ్యావ్ ఆల్ ద స్కిల్స్ ఇన్ ద వరల్డ్, బట్ నువ్వు అట్లాంటి యాటిట్యూడ్తో ఐపీఎల్ ఆడితే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ అ డిస్గ్రేస్ టు కేకేఆర్ అండ్ ఐపీఎల్ యాజ్ వెల్. ఎందుకంటే అసలు కంప్లీట్ డిసింట్రెస్టెడ్ కనబడుతున్నాడు నాకు. రీసెంట్గా నేను ఏ లీగ్ చూసినా కనీసం క్యాచ్కి 4 అడుగులు కూడా పరిగెట్టట్లేదు. ఏదో గల్లీ క్రికెట్లో బాగా సీనియర్ వచ్చి అరే మీరందరూ ఆడండి, నేను జస్ట్ ఊరికే బ్యాటింగ్ చేస్తాను, నాకు నచ్చినట్టు బౌలింగ్ చేస్తాను ఇప్పుడు ఆ యాటిట్యూడ్ ఆడుతున్నాడు నరేన్. సో ఓకే దెర్ వాజ్ అ టైమ్ వెన్ నరేన్ వాజ్ దట్ మిస్టరీ మ్యాన్, కానీ ఇప్పుడు డస్ ఈ స్టిల్ హ్యావ్ దట్ వేరియేషన్స్ అండ్ మ్యాజిక్ ఇన్ హిమ్ అనేది ఏమో. ఇప్పుడు మనం లక్నోలో చూసాం చూడు, అట్లాంటి ట్రాక్స్లో మేబీ 1 or 2 games he can have his role, he can have his success and all of that, but otherwise I genuinely don't think Narain can really fit into that KKR. Russell still కొంచెం బెనిఫిట్ అవుట్ ఇస్తాను, ఎందుకంటే because of that muscle power maybe he can win few games given Kolkata conditions తనకి పిక్చర్ పర్ఫెక్ట్ ఉంటాయి.
సో అందుకని మేబీ రసెల్కి ఓకే అని అనుకుంటున్నా కానీ బట్ నరేన్ ఐ హ్యావ్ మై డౌట్స్. అంటే యాక్చువల్ లాస్ట్ ఇయర్ బాగానే ఆడారు ఆన్ బిహైండ్ రింకూస్ మ్యాజిక్లు, ఇంకా సుయాష్ శర్మ మనందరం మర్చిపోయాం 1 year ఐపీఎల్లో ఒక సూపర్ బౌలర్ తీసుకొచ్చారు వాళ్ళు. సో దేర్ ఈజ్ సమ్ ఎంకరేజింగ్ థింగ్, బట్ వాళ్ళకి దెబ్బ కొట్టేది నాకు తెలిసి రాయ్ మీద వాళ్ళు బాగా నమ్మకం పెట్టుకుని ఉంటారు. రాయ్ ఇప్పుడు విత్డ్రా అయ్యాడు, బట్ షర్ఫెన్ రథర్ఫోర్డ్ వీళ్ళంతా కొంచెం అంటే దేర్ ఈజ్ ఇనఫ్. బట్ మనీష్ అన్న మరి ఈసారి ఏ రూపంలో వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేసే ఛాన్స్ ఇస్తారో మనం గమనించాలి. బట్ ఐ థింక్ ఓవరాల్ దిల్ బి కంపిటేటివ్. బట్ వాళ్ళ 25 కోట్ల ప్లేయర్ మరి నిలబెట్టుకుంటాడు ఆ పేరు. ఫింగర్స్ క్రాస్డ్, ఇంకా అంతే చెప్పగలను. అంతే చెప్పు. సో నెక్స్ట్ మన కేఎల్ రాహుల్ అన్న టీము, అండ్ ఇంకొకటి కేకేఆర్ లో ఈసారి ఇప్పుడు బిఫోర్ వి మూవ్ ఆన్, కేకేఆర్ లో ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే గౌతమ్ గంభీర్ ఇస్ బ్యాక్ ఎట్ కేకేఆర్ యాజ్ ద కోచ్. సో దట్ విల్ బి ఇంట్రెస్టింగ్. సో గంభీర్ ఎప్పుడు మనము వీ కెనాట్ ఇగ్నోర్ హిమ్, ఎస్పెషల్లీ యాజ్ అ కెప్టెన్, ఆర్ వీ హ్యావ్ టు సీ వాట్ విల్ హ్యాపెన్ యాజ్ అ కోచ్. సో ఇప్పుడు ఈ లక్నో సూపర్ జైంట్స్ చెప్పండి. నేను ఏమడగబోతున్నానంటే అసలు నీకు ఈ సీజన్ లో అంటే జనరల్ గా ఓకే మనం సన్ రైజర్స్ గురించి హోప్ఫుల్లీ దేర్ విల్ కమ్ ఏ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ ఫ్రమ్ అస్ ఏదర్, అంటే ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ ఎస్ఆర్హెచ్ మాత్రం ఖచ్చితంగా మీకు అందివ్వడానికి లాస్ట్ మినిట్లో అయినా మేము ప్రయత్నం చేస్తాం. కానీ మూవింగ్ ఆన్ రాహుల్, నేను ఏమడగబోతున్నానంటే ఇప్పుడు నీకు ఈ సీజన్లో ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే నీకు ఆప్షన్లో అంటే ఈ ఆప్షన్లో కొన్న వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి అండ్ ఫ్రమ్ ఎ టీమ్ పర్స్పెక్టివ్ లో కూడా అసలు ఎవరిపైన నీకు ఎక్కువ హోప్స్ ఉన్నాయి ఈ సీజన్లో? అంటే టీం పరంగా అంటావా? టీమ్ పరంగా అండ్ ఆల్సో ఇండివిజువల్స్. అంటే ఇప్పుడు నీకు ఆప్షన్ అయిన తర్వాత సర్ప్రైజ్ అయి ఉంటావు కదా, ఈ ప్లేయర్ ఇంతకు పోయాడా, ఈ ప్లేయర్ని వీళ్ళు కొన్నారేంటి, ఇట్లాంటి కొన్ని ఏవో నీకు అనిపించుంటాయి కదా వీళ్ళు ఎట్లా ఫిట్ చేస్తారు ఈ టీంలో. సో అట్లాగే ఎవరైనా ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నీకు ఏ ప్లేయర్ పైన, ఇప్పుడు ఇందాక నువ్వు స్టార్ గురించి అడిగావు కదా, అట్లా ఎవరైనా డూ యూ హ్యావ్ ఎనీ సచ్ పర్స్పెక్టివ్ అబౌట్ అరే వీళ్ళపైన ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సీజన్ ఎట్లా ఆడతారని ఎవరి గురించి అని ఎదురు చూస్తున్నావు ఎక్సైటింగ్ గా? నేనైతే రాజస్థాన్ రాయల్స్ ఎదురు చూస్తున్నా. వాళ్ళు లాస్ట్ 2 years నుంచి బాగా ఆడుతున్నారు, అండ్ వాళ్ళకి ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళ ప్లేయర్స్ స్పీక్ అవుతున్నారు. ఇప్పుడు ధ్రువ్ జురేల్ లాస్ట్ ఇయర్ చూసాం మనం, చిన్న గ్లింప్సెస్ చూసాము, ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ కనిపిస్తున్నాడు టెస్ట్ మ్యాచ్ ఆడి. అండ్ జైస్వాల్ ఒక వేరే లెవెల్లో ఆడేస్తున్నాడు. అండ్ అశ్విన్ అగైన్ తన 100th టెస్ట్ మ్యాచ్ ఆడి తను అంటే ఇప్పుడు ఈవెన్ దో దేర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, ఈ లుక్స్ ఇన్ అ గుడ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. చహల్కి నాకు తెలిసి లాట్ టు ప్రూవ్. ఐ థింక్ రాజస్థాన్ రాయల్స్ ఇస్ ద టీమ్ టు బీట్ అని నేను నమ్ముతున్నా. అండ్ సంజు శాంసన్ ఆల్వేస్. ఓకే, సో నీ టాప్ 4 ప్రిడిక్షన్ మరి? టాప్ 4 ప్రిడిక్షన్ వచ్చేసి మరి ఐ థింక్ టాప్ 4లో అంటే ఆర్డర్ ముఖ్యం కాదు కానీ నాకు తెలిసి ఈసారి టాప్ 4లో గుజరాత్, రాజస్థాన్ అండ్ ఆర్సీబీ, దెన్ సన్ రైజర్స్ ఇవి ఉండబోతున్నాయి. ముంబై సిఎస్కేని నేను కంప్లీట్ గా ఎత్తేసాను అంటున్నారు కదా, ఐ హ్యావ్ మై రీజన్స్. ముంబై అయితే ఆబ్వియస్ రీజన్, ఇవాళ మార్క్ బౌచర్ ఇంకా వాళ్ళ కొత్త క్యాప్టెన్ ఒక చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు, అక్కడే అర్థమైపోయింది. ఓకే, దేని గురించి మాట్లాడుతున్నావు అర్థమైంది నీకు. నాకు తెలిసి ఇప్పుడు దానిలోకి పోతే నాకు తెలిసి ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎవరైనా పాడ్కాస్ట్ వింటుంటే వాళ్ళ బ్లడ్ బాయిల్ అయిపోతా ఉంటుంది. వాళ్ళ కొత్త క్యాప్టెన్ గురించి, వాళ్ళ కొత్త క్యాప్టెన్ ఎలాంటి డిసిషన్లు తీసుకుంటున్నారు, వాళ్ళ పాత క్యాప్టెన్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నాడని. కానీ ఇప్పుడు సిఎస్కే వాళ్ళ క్యాప్టెన్ దట్ మహేంద్ర సింగ్ ధోని, ఈ సెట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ న్యూ రోల్. ఏంటంటే రోల్ మేబీ ఏమన్నా కొత్త ఏంటిది ఓరియో బిస్కెట్స్ కి ఏమన్నా యాడ్ ఇవ్వడానికి ఏమన్నా చెప్పాడంట అలాగా. నో సర్ప్రైజ్ యాక్చువల్ గా. ఏదో అనుకుంటాం కానీ ధోని సిఎస్కే టీంలో యాజ్ అ కెప్టెన్ కాకుండా వేరే ఏ రోల్లోనే ఉండగలంట. పాసిబుల్, దట్ ఈస్ నాట్ ఈవెన్ పాసిబిలిటీ. అప్పుడు ఏదో ఒక జడేజాతో ఏదో అయింది, ఆ ఎక్స్పెరిమెంట్ ఏమైందో మనందరికీ తెలుసు. బట్ ఐ హ్యావ్ మై డౌట్స్. ఇప్పుడు సిఎస్కే వాళ్ళ ఇప్పుడు పతిరానా అండ్ కాన్వే చాలా పెద్ద ఫ్యాక్టర్. తను కాంట్రిబ్యూట్ చేసినంత లాస్ట్ ఇయర్ నాకు తెలిసి నోబడీ డిడ్. ఇప్పుడు గైక్వాడ్ ఉన్నా కానీ ఐ థింక్ గైక్వాడ్ కాన్వే వాళ్ళు ఓన్లీ లాస్ట్ ఇయర్ గెలిచింది గైక్వాడ్ కాన్వే పార్ట్నర్షిప్స్ కింద. పతిరానా బౌలింగ్, నీకు జడేజా ఆల్రౌండ్ ఇది దీంతో. సో నాకు తెలిసి కొంచెం ఇప్పుడు దెబ్బ పడుతుంది. వాళ్ళ మిడిల్ ఆర్డర్ మరి లాస్ట్ ఇయర్ మిడిల్ ఆర్డర్ లేకుండానే గెలిచేశారు. సో
మోయిన్ అలీ వీళ్ళది. మోయిన్ అలీ వీళ్ళు ఇప్పుడు ఈ ఇయర్ మరి అన్ని మ్యాచెస్ ఆడతాడా మరి చూడాలి మరి. సో అది మరి ఇంట్రెస్టింగ్. అంటే మనం ఇంకా కొంచెం చాలా టీమ్స్ గురించి కొంచెం ఇంకా సరిగ్గా టచ్ చేయలేదు. బట్ హోప్ఫుల్లీ విల్ హ్యావ్ అనదర్ టైమ్ టు టాక్ అబౌట్ దీస్ థింగ్స్ అబౌట్ అదర్ టీమ్స్. కానీ ఎస్ఆర్హెచ్ గురించి అయితే ఐ గెస్ ఒకసారి టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇంకా యాజ్ టీమ్ స్టార్ట్ ప్లేయింగ్ మనకి ఇంకా మంచి డిస్కషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. బట్ ఆర్సీబీ గురించి వచ్చేసి నాకు యాక్చువల్లీ దే హ్యావ్ గుడ్ ఫీలింగ్ ఓన్లీ. ఇప్పుడు అల్జారీ జోసెఫ్ ఉన్నాడు. జింక్స్ చేయొద్దు, మా ఫ్రాంచైజ్ ని జింక్స్ చేయొద్దు ప్లీజ్. అల్జారీ జోసెఫ్ చాలా మంచి పర్చేజ్ వాళ్ళు కొన్న ప్లేయర్స్. సో దట్ ఐ హ్యావ్ గుడ్ ఫీలింగ్. చాలా ఎన్ని చెప్పినా రాహుల్, నేను ఒకటే చెప్తా, ఈసారి కప్ నమ్దు అంతే. ఇక కోర్స్ కప్పు మీ దగ్గర ఉంది, కాకపోతే ఇంకో కప్పు కూడా మీదైతుందా అనేది క్వశ్చన్. దినేష్ కార్తిక్ ఫైనల్ ఇయర్ తను ఐపీఎల్ కప్పు విరాట్ కోహ్లీ చేత ఎత్తించి వెళ్తాడా లేదా చూడాలి మరి ఫైనల్ ఐపీఎల్ సీజన్. నైస్. సో గైస్, అది మరి మన సన్ రైజర్స్ గురించి మర్చిపోయాం అనుకుంటున్నారు. లేదు, దానికోసం స్పెషల్ ఎపిసోడ్ వస్తుంది. సో స్టే ట్యూన్డ్ అండ్ సారీ ఫర్ కీపింగ్ యూ గైస్ వెయిటింగ్. కొంచెం వేరే పనుల్లో కొంచెం నిమగ్నం అయిపోయి ఉండడం వల్ల అవకాశం కొంచెం దొరకలేదు. సో బట్ ఈ వన్స్ ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత డెఫినెట్లీ మీకు అప్పటికే అర్థమై ఉంటుంది, అరే మన క్రికెట్ నగరం వాళ్ళు పాత ఐపీఎల్ డేస్ ని గుర్తు చేస్తున్నారు, ఆ వైబ్ కనబడుతుంది మనకి. ఆ రోజులు మళ్ళీ తిరిగి వచ్చినాయి, మంచిగా ఫ్రీక్వెంట్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఐపీఎల్ సీజన్ లో మామూలుగానే ఫ్రీక్వెంట్ చేస్తారు, ఈ సీజన్ మంచి జోష్లో ఉన్నారని చెప్పి మీకు ఆల్రెడీ ఆ వైబ్ వచ్చి ఉంటుంది. డెఫినెట్లీ విల్ ట్రై అండ్ గివ్ అవర్ 100% నాట్ టు డిసప్పాయింట్ యూ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్. ఎప్పుడు చెప్పేదే ఫాలో కొట్టండి ఇన్స్టా అండ్ ట్విట్టర్లో, ఎందుకంటే ఈ ఐపీఎల్లో కొంచెం పర్టికులర్గా ఎక్కువ మేము యాక్టివ్గా ఉంటాం కాబట్టి you can always interact with us and always keep us sending questions about what you guys want us to talk during the episodes and all of that. And also కొత్త వాళ్ళకి పరిచయం చేయండి, మా పాడ్కాస్ట్ గురించి తెలియని వాళ్ళకి కూడా. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా మందికి క్రికెట్ అంటే ఇష్టం ఉండి దే మైట్ బి వెయిటింగ్ టు హ్యావ్ సమ్ కంటెంట్ ఎస్పెషల్లీ ఇన్ తెలుగు. సో అట్లాంటి వాళ్ళకి మా పాడ్కాస్ట్ని పరిచయం చేసి ప్రమోట్ చేయండి. Because we don't have any ad agencies or we don't have any marketing guys to promote us. You are our biggest promoters and you are like family. So hopefully IPL season start అయిపోయింది కాబట్టి మేమంత ఎక్సైటెడ్ ఉన్నాం, మీరు కూడా అంతే ఎక్సైటెడ్ ఉన్నారని అనుకుంటున్నాం. సో ఈ ఐపీఎల్ సీజన్ ఫుల్ రాక్ ఆన్ చేద్దాం. సో స్టే ట్యూన్ గైస్, SRH స్పెషల్ ఈజ్ లోడింగ్ సూన్. సో అంతవరకు రాహుల్ తరఫు నుండి అండ్ అలాగే నా తరఫు నుండి